అయితే ఇగో మన మహిషపట్నంలో ఇవాళ శివరాత్రి పండుగ సందర్భంగా బైన్సపట్నంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులు పెద్ద మొత్తంలో ఈ విధంగా లైన్గా మన ఓంకారేశ్వరుని దర్శనం చేసుకున్నారన్నమాట. పొద్దున 6 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు ఇట్లా వేల మంది భక్తులు లైన్లో వచ్చి చిన్నపిల్లలతోటి ఆడ మన శివుని యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. ఇక శివుడి యొక్క దర్శనం కోసం దాదాపు 1 గంట నుంచి 2 గంటల సేపు లైన్లో నిల్చుండి మరి ప్రజలందరూ అక్కడ భక్తులు ఈ ఓంకారేశ్వరుని శివుని యొక్క దర్శనాన్ని పొందిందన్నమాట. ఇక దాని తర్వాత బైన్సపట్నంలో గత 4-5 రోజుల నుంచి శివరాత్రి పండుగ యొక్క ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న ఒక పొద్దులో ఏదైతే పట్టిలో మన హిందూ బంధువులందరూ ఈరోజు అక్కడ వెళ్ళి మన ఆలయంలో ఆ ఒక్క పొద్దున అక్కడ వదిలేయడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా ఈ శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరూ ఇగో ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికి అదేవిధంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి శివుడి యొక్క ధ్యానంలో ఈ 2-3 రోజుల నుంచి ఉంటారన్నమాట. అంతేకాకుండా గత 2-3 రోజుల నుంచి చాలామంది భక్తులు ఉపవాసాలతో ఈ శివుని యొక్క నామస్మరణం చేస్తూ జపిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర యొక్క గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా భక్తులందరూ అక్కడ భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ అన్నదానం మహాప్రసాదాన్ని స్వీకరించి అక్కడ మన శివుని యొక్క నామస్మరణం చేసి అక్కడి నుంచి ఈ దర్శనాన్ని తీసుకుని వెళ్ళడం జరిగిందన్నమాట. ఇంత పెద్ద కార్యక్రమం అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు నిర్వహిస్తూనే ఉంటారు. దాదాపు 10 నుంచి 12 కుంటాల బియ్యం అక్కడ పెట్టడం జరిగింది. అంతమంది వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్తారంటే అక్కడ ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయమో మనం అంచనా వేయచ్చు. ఈ విధంగా చూడండి, చిన్న పిల్లల నుంచి నిండు 100 ఏళ్ల ముసలి వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుని పోతారు. అంతేకాకుండా అక్కడ భజన కీర్తనలతోటి ఆ పాటలతోటి అదేవిధంగా దేవుని యొక్క నామస్మరణంతో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటారు. అసలు తంచెయ్యగలడు శివుడు
దేవుడు